సినిమా తీయడం ఎంత కష్టం ఈ రోజుల్లో అనేది యూ నో. సో అది పక్కన పెడితే ఈవెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సంబడి లైక్ భూమిక గారు, సారా అర్జున్ గారు, ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టుగెదర్ టు డూ సచ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్, యూనో, అండ్ దే ఆర్ నాట్ ఈజీ రోల్స్. రేపు సినిమా చూసినప్పుడు 6th ఏంటి వీళ్ళు ఇంత అద్భుతమైన రోల్స్ ని ఇంత నువాన్స్డ్ గా పర్ఫామ్ చేశారు అని అనిపిస్తుంది జనాలకు కూడా. సో ఐ థింక్ ఇట్ వాస్ all of those feelings hitting me at once that I felt like that. Yeah. Wow, touch wood. But ఇంతకుముందు విఘ్నేష్ మాట్లాడుతూ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడారు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన కోర్ట్ సినిమాలో కూడా ఇది చాలా హైలైట్ అయింది. మరి ఈ ట్రైలర్ లో కూడా పోక్సో అనేటువంటి ఆ వర్డ్ మేము విన్నాం. మరి ఎలా ఇది తెరకెక్కించబోతున్నారు అండ్ దీని గురించి ఇంకా జనాలకు అవగాహన వస్తుందంటారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా పాక్సో మీద మనం స్క్రిప్ట్ రాసేటప్పటికి మందే ఫస్ట్. సో మంది ఇది సపోజ్ టు బి రిలీజ్ 2025 ఎర్లీ, ఇప్పుడు 2026 ఎర్లీగా వచ్చింది. సో మధ్యలో నేను ఏదో ఒక కాస్టింగ్ విషయంలో దాదాపు ఒక 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల మనం లేట్ అయ్యాం. లేకపోతే ఆ పర్టికులర్ పాక్సో యాక్ట్ మీద ఫిల్మ్ కూడా మందే మొట్టమొదటి అయ్యేది. బట్ మనకు ప్రాబ్లం లేదు, కొద్దిగా అవేర్నెస్ కూడా జనంలో రావడం మంచిదే. మెయిన్ మన దాంట్లో నేను ట్రైలర్లో చెప్పినట్టే పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూస్తారని చెప్పి. ఇది పాక్సో యాక్ట్ ని మిస్యూజ్ చేయడం కాదండి, పవర్ అంటే పాక్సో యాక్ట్ ఎంత సీరియస్ గా ఉంటుంది. ఇందాక రోనిత్ చెప్పాడు, మన విఘ్నేష్ కూడా చెప్పాడు. సో అంటే దాని కాన్సిక్వెన్సెస్ అంటే భయం వేస్తుంది అనమాట. అంటే ఒక్కసారి మనం ఆ విచక్షణ అనేది కోల్పోతే ఆ యూఫోరిక్ మూమెంట్ లో, ఇప్పుడు మనకి యూఫోరిక్ అవస్థ అనేది తెలుసు కదా, ఒక ఎక్స్ట్రీమ్ ఆనందం, ఒక ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళిపోయినప్పుడు ఒక్క స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది, చాలా యూఫోరిక్ గా ఉంటాం. అవును. సో దాంట్లో ఒక్కొక్కసారి మనం ఏమన్నా మన విచక్షణ కానీ కోల్పోతే చాలా తప్పటడుగు వేసేస్తాం. అలా కానీ వేస్తే కాన్సిక్వెన్సెస్ లైక్ ఇప్పుడు ఈ పాక్సో యాక్ట్ లాంటి చాలా సీరియస్ కేసులు అవి. అవును అవును. దాని సీరియస్నెస్ ఏంటో ఎవరో అది ఎవరో ఎక్స్ప్లోర్ చేయలేదు, అది చేసాం అనమాట. మనం ఏదో ఒక క్షణికమైన ఒక 3-4 minutes కోసం జీవితం ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోతుందా అని అనేది అడుగు అడుగున ఆ ప్రొసీజర్ చాలా హార్డ్ హిట్టింగ్ గా, చాలా భయంగా కూడా ఉంటదండి. అది మనకి బ్యాంకింగ్ ఈ యాంగిల్ అయితే ఎవరు టచ్ చేయలేదండి. వీఆర్ క్యూరియస్ చూద్దాం అని చెప్పి, అసలు ఎలా ఉండబోతుంది, ఎలా టర్న్ అవుట్ అవుతుంది అని చెప్పేసి. బట్ భూమిక గారు, యాజ్ అ మదర్ ఈ సినిమా ఈ రోల్ పోషించిన తర్వాత వాట్ ఈస్ ద టేక్ అవే మీకు యాజ్ అ మదర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడైనా అనిపించిందా ఈ రోల్లో మీరు ఈ పోషిస్తూ మదర్ గా నేను కొన్ని తీసుకోవచ్చు, ఇందులోంచి కొన్ని నేర్చుకోవచ్చు అని మీకు ఏమైనా అనిపించిందా? It's like when I read it like almost 2 years ago, because like Sir said, we were supposed to release last year, so I read it 2 years ago and my son was much younger. It's in your face, you know, it's what's happening. Most of us get busy with our lives, we don't see what's happening. It's a normal routine. But beyond the routine, these things are happening. Like he said, he's seen his friends early, what happened. So, you know, you see children in these big cities, 7th graders, 8th graders. I mean, you don't even realize when we were small, when we were young in 7th, we were very different. What is available now for a 7th grader? Either they are absolutely academically doing fantastic, or they are on the other side. There doesn't seem to be a midway. So for me as a parent, it was scary, nervous, and every time I shot some scenes with Vignesh which were on the other side, you know, you can relate to it because in him I see my own son, and I actually connect with him very deeply. So it was scary at some point. బట్ భూమిక గారు ట్రైలర్ లో చూసినప్పుడు మీ మీద మీరే కేసు వేసుకోవడం అనేది కాస్త కొత్తగా అనిపించింది. కెన్ యూ టెల్ us a little bit about that? అంటే హింట్స్ ఏం అడగట్లేదు, బట్ ఎలా? The question here. you turn. షాకింగ్ గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడేదో గిల్ట్ తోటి తన మీద తన కేసు వేసుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది పాయింట్. సో అంటే బీయింగ్ ఒక ఎడ్యుకేషనిస్ట్ గా కనిపిస్తుంది ఆవిడ, ఇండియా వేములపల్లి అని. సో ఆవిడ తన మీద గిల్ట్ తోటే తన మీద తనే కేసు వేసుకుంది. సో ఎలాంటి కేసే ఉంటది అని ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళకి సజెస్టివ్ గా
ఏంటి కొడుకుని కానీ చంపేసిందా ఉమ్. అనేంత షాక్ Shock లో ఉంది. వచ్చింది. అవును అవును. వచ్చి చాలా మంది డిబేట్స్ మొదలెట్టారు. ఉమ్. ఎంతైతే మాత్రం కొడుకుని చంపేస్తుందా అండి, ఆడు ఎంత తప్పు చేసినా సరే కొడుకే కదా అవును. అని కొందరు అంటే, కొందరు లేదు లేదు కొడుకైనా ఇదైనా ఈ రోజుల్లో ఉమ్. వాడు పెడదారు పెట్టాడంటే చంపాల్సిందే. అవును. వాడు మాటతో విన్నప్పుడు వాడికి ఇదే కరెక్ట్. ఉమ్. అది సొసైటీలో ఇలాంటి చీడ పురుగులు ఉమ్. అంటే ఒక సేయింగ్ ఉంది మనకి, సినిమాలో కూడా అది ఉంటది, ఉమ్. బయట కనిపించే చెత్త ఉమ్. ఇంట్లోంచి వచ్చిందే. అవును అవును. అది ఫ్యాక్ట్ కదా. కరెక్ట్. అంటే మనం ఇంట్లో ఉన్న చెత్తని ఉమ్. బయటపడేస్తున్నాం. ఆ. అది సమాజానికి చాలా కీడు కదా. అవును. అందుకే మనం ఇల్లును శుభ్రంగా శుభ్రపరచుకుంటే, ఉమ్. లైక్ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకుంటే ఉమ్. సొసైటీలో ఆ చెత్త ఉండదు కదా. వావ్, సూపర్ సార్, సూపర్ సూపర్, భలే చెప్పారు. అది అది సో అలాగా భూమిక గారి క్యారెక్టర్ లో ఈ ప్రెడిక్టబిలిటీ అంటే ఇప్పుడు జనాలు ఎలా ఏదైతే ప్రిడిక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మేము ఇచ్చే కంక్లూజన్, ఆవిడిచ్చే కంక్లూజన్ కి షాక్ అవుతారు. అట్ ది సేమ్ టైం కరెక్ట్ గా చేసింది ఆవిడ అని అంటారు. అని అంటారు. వండర్ఫుల్, ఫెంటాస్టిక్. సో ఇప్పుడైతే మనకి సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, 10 years బ్యాక్ 20 years బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళం ఇదంతా అని చెప్పి. సో విఘ్నేష్, టు స్టార్ట్ విత్ యూ, ఒకసారి 10 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు ఒక ఫోటో చూపిస్తారా మాకు? ఒకసారి 2016కి వెళ్దాం, లెట్స్ సీ. నేను చాలా బ్యాక్ వెళ్ళాలంటున్నాను. 10 years అంటే ఎతకడం. నేను 12 years old ఉంటా 10 years ago అంటే. అదే అంటే ఇప్పుడు 22 అంటే ఇప్పుడు అంతే కదా. ఏది అక్కడ నువ్వు ఇప్పుడు అలాంటివి చూపిస్తే చెప్పాను కదా సార్, బొద్దుగా అద్దాలు వేసుకొని కమిడియన్ అవ్వాలని అనేవాడు అందరు. Exactly. I don't believe this. నాకు అర్థమైంది ఇప్పుడు భూమిక గారు ఎందుకు కనెక్ట్ అయ్యారు అని చెప్పి, విఘ్నేష్ కి మా అబ్బాయి లాగా అని చెప్పి. I have to see that again. Oh my god. Exactly. Imagine if I went to my parents and said I want to be a hero. Imagine when I was looking like that. ఓ మై గాడ్. ఓకే, మీ దగ్గర కూడా వస్తా. హలో పృథ్వీ గారు, కొంచెం మీ 10 years బ్యాక్ పిక్చర్ చూపిస్తే చూడాలని ఎదురు చూస్తున్నాం. పర్లేదు, సరే మీరు చూస్తూ ఉండండి. ఈ లోపు రోనిత్ దగ్గరికి వెళ్దాం. రోనిత్, 10 years బ్యాక్ రోనిత్ ఎలా ఉన్నారు? నేను ఇలానే ఉన్నానండి, ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓ ఓకే, సో రోనిత్ అన్నమాట ఇలానే ఉన్నారా? ఓకే ఓకే, ఇది అప్పుడు పిల్లోడు లాగా ఉన్నాడు.